హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము భద్రాచలం వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఈ వీడియో తీస్తున్నాం. చూసినది ఇప్పుడు మేము స్టార్ట్ అయినాము. ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎంత అప్డేట్ చేశారో చూడండి, చాలా అప్డేట్ చేశారు. కొత్త రెనోవేషన్ చేశారు, కొత్త లైట్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. చూడగానే మంచిగా అనిపించింది. పార్కింగ్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. పార్కింగ్కి ఇవన్నీ మేము మా బైక్ అక్కడ పార్క్ చేసి మేము వెళ్ళిపోయాము. ఇది చాలా చాలా అప్డేట్ చేశారు దీన్ని. లోపల చూసినట్టయితే ఇంటీరియర్ కానీ లైట్స్ కానీ సేమ్ ఎయిర్పోర్ట్లో చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇంటీరియర్ కానీ ఇవన్నీ చూడండి, చాలా ఎయిర్పోర్ట్ ఫీలింగ్ వస్తుంది చూస్తే మీకైతే. మేమైతే ఇద్దరం వెళ్ళాము. ఇక్కడ టికెట్ కౌంటర్కి వెళ్ళేసి చూసాము. ట్రైన్ యాక్చువల్గా లేదు, హాఫ్ అన్ అవర్ డిలే అని ఉంది. ఇక్కడ చాలా బాగుంది చూడడానికి అయితే. లైట్స్ కానీ సేమ్ ఎయిర్పోర్ట్ లాగానే ఉంది మొత్తానికి. అది ఇద్దరికి టికెట్ తీసుకున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కానీ వచ్చింది. 2కి వెళ్తే హాఫ్ అన్ అవర్ డిలే ఉంది. డిలే అని చూపించింది కానీ ట్రైన్ అక్కడికి వచ్చేవరకు అక్కడ ఉంది ట్రైన్. నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. మేము ఎక్కువ ట్రైన్ అయితే ఇదే, ఇది చూడవచ్చు. అయితే మా సీట్ ఎక్కడ ఉందని చెప్పేసి అనుకున్నాం, ఏ బోగిలో ఉందని చెప్పి. మేము బోగి అయితే దొరికింది, అందులోకి ఎక్కేస్తున్నాము. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యాన్లు అయితే ఆడుకుంటున్నాం. అప్పుడు పోయే వరకు వీళ్ళే టైం పాస్ చేశారు మార్నింగ్ వరకు. ఇది మార్నింగ్ వ్యూ. మార్నింగ్ 6 o'clock ఏమో వ్యూ అట్లా తీసాను వీడియో. ట్రైన్ ఎక్స్పీరియన్సెస్ చాలా బాగుంది. పొద్దున 6 o'clock అట్లా డ్రాప్ చేసింది. ఇక్కడ భద్రాచలం రైల్వే స్టేషన్లో దిగాము మేమైతే. ఇప్పుడు దిగేసి అక్కడ రైల్వే స్టేషన్లో దిగేసి వెళ్ళాము. అక్కడ ఒక ఆటో మాట్లాడుకొని, ఆటో ఈచ్ పర్సన్కి 8 రూపీస్ ఛార్జ్ చేశారు. పర్సన్కి 80 రూపీస్. అక్కడికైతే వెళ్ళిపోయాం మేము. పర్సన్కి 8 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ వెళ్ళడం చాలా వర్షం పడింది. వర్షంలో కూడా వెళ్ళిపోయాం. ఆటో టైం తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాం. పర్సన్కి 8 రూపీస్ అక్కడ ఛార్జ్ చేశారు. నైట్ ఆటోలో వెళ్ళాము. వ్యూ మాత్రం చాలా బాగుంది. చూడండి, చూస్తుంది ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నా పేరు సాయి కిరణ్, మా ఫ్రెండ్. ఇక్కడ
భువనగిరి టెంపుల్ రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యి వెంటనే అక్కడ రీచ్ అయ్యాని అందులోకి స్నానం చేశాము. నీళ్ళు మాత్రం చాలా ఘోరంగా ఉంది. నీళ్ళు ఏమి లేవు అందులో, మురికి నీళ్ళు స్నానం చేశాము. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి అప్రాక్సిమేట్లీ ఒక 2 hours అని చెప్పారు. మేము వెళ్ళినప్పుడైతే రద్దీ చాలా బాగుంది, చాలా ఉంది రద్దీ. దగ్గర ఒక 2 to 3 hours పట్టింది. ఫోన్స్ కానీ ఏం అలవలేదు. ఒక లాకర్ తీసుకుని లాకర్లో పెట్టేసి వెళ్ళిపోయాము. ఇప్పుడైతే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతే ఫస్ట్ వస్తుంది టెంపుల్, అందులోకి వెళ్ళాలి. ఇది దర్శనం అయిపోయిన వీడియో. ఇక్కడ నరసింహ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము. అదే చెప్తున్నారు అక్కడ లాస్ట్లో అదే లెట్స్ గో దే. చూడొచ్చు ఇందులో చీర ప్రదేశం. ఇక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ కానీ వాళ్ళు అట్లా చిన్న క్లిప్స్ తీసామంటే వాళ్ళు వనవాసంకి వెళ్ళినప్పుడు ఒక 1 week అట్లా ఇక్కడ ఉండడానికి వచ్చేవారు అన్నట్టు. సీతారాముల దగ్గర వచ్చే ప్రదేశం ఇది. ఈ వాటర్లోనే వాళ్ళు స్నానం చేయడం కానీ, ఇక్కడ బట్టలు ఉతికి ఆరేయడం జరిగిన ప్రదేశం. అక్కడ చూడవచ్చు మీరు సీతమ్మ వారు అక్కడ పూజ చేసుకునే సమయం అది ప్రదేశం. అది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వాళ్ళు అల్పాహారం చేశారు కదా, చూపిస్తున్నా అది సీతమ్మ వారు వాళ్ళు తినే వాళ్ళు తిన్న ప్రదేశం. సెల్ఫీ వీడియో తీసాము. ఇది చూడొచ్చు ఇక్కడ ఇంతకుముందు ఒక్కొక్కటి ఉంటుంది. యమలింగ అని చెప్పేసి ఇక్కడ చుట్టూ కొన్ని లింగాలు ఉన్నాయి. ఆ లింగాలు ప్రతి దానికి ఒక పేరు ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే ఇంకా లింగాలు చెప్తున్నాను. అదే
ఇక్కడ గణపతి దేవుడు ఉన్నాడు, చూడొచ్చు. ఈ గుడి చుట్టూ లింగాలు ఉంటాయి, ఆ లింగాలు దాటుకుని మనం గుళ్ళోకి వెళ్ళాలి. ఉత్తర ద్వారం